నేను ఓం అనే మంత్రాన్ని ఎంతో నిష్ఠగా చెక్కుతుంటే నన్ను పూజాభగ్నం చేశారు. మీ అందరికీ చావు తప్పదని రక్తాభిషేకాలు చేశాడు వాళ్ళందరికీ. ఇంకా రాక్షసుడు కథ అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే అసలైంది మొదలైంది అని ఒక సైంటిస్ట్ నిద్ర లేచాడు. ఆ తర్వాత రోజు కాలేజ్లో అతను క్లాస్ చెప్తుండగా, పిల్లలు, ఈ రోజుల్లో కూడా రాక్షసులు ఉన్నారు. రాక్షసులు మీకు తెలుసా అన్నాడు. భీకరుడు అనే రాక్షసుడు అతను ఇంకా ఉన్నాడు. అతని సోదరులు కూడా ఇంకా ఉన్నాడు. తెలుసా ఆ విషయం మీకు అన్నాడు. సార్, ఈ రోజుల్లో రాక్షసులు అనేవారు ఎలా ఉంటారు? అసలు ఉండరు కదా. ఉన్నారు, రాక్షసులు అనేవాళ్ళు ఉన్నారు. అతని భీకర రాక్షసుడు. అతనికి శక్తులు మామూలుగా ఉండవు. అతను త్రిమూర్తులకే మహాభక్తుడు అని అన్నారు. అతని కథ మీరు వింటారా అని ఆ సైంటిస్ట్ అన్నారు.